నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పోలీసులు ఫిబ్రవరి 23వ తేదీన వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కొంతమంది కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా రాజా సింగ్ మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు రాజా సింగ్ పై కేసు నమోదు చేశారు. ఇలాంటి కేసులో రాజా సింగ్ పై ఇప్పటికే పలుమార్లు కేసులు నమోదయ్యాయి. అలాగే చంపేస్తామంటూ రాజా సింగ్ కి బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. మొత్తానికి ఇదేం కొత్త కాదు. ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణకు వెళ్లిన కార్యక్రమంలో సందర్భంగా రాజా సింగ్ మాట్లాడిన మాటలు ముస్లిం మనోభావాలను దెబ్బతినే విధంగా ఉన్నాయి అంటూ కూడా రాజా సింగ్ మీద కేసు పెట్టడం జరిగింది. ఇలాంటివి ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక కేసులు ఫైల్ చేశారు. మనం చూసాము, ఒక కమీడియన్ని తీసుకొచ్చి సీతారాముల మీద కామెడీ చేసే ఒక కమీడియన్కి రక్షణ కల్పిస్తూ ఇక్కడ గత ప్రభుత్వం షో చేసినప్పుడు దాని గురించి మాట్లాడితే కూడా హిందూ దేవతాదేవుల మీద, హిందూ ధర్మం మీద భారతదేశం జై పాకిస్తాన్ అన్నప్పుడు ఈ రాష్ట్రంలో కేసులు నమోదయ్యాయో లేదో కానీ గత ప్రభుత్వ హయాంలో రాజా సింగ్ హిందుత్వ విధానం గురించి మాట్లాడిన ప్రతిసారి కూడా అన్యమతాలకు సంబంధించి మనోభావాలను దెబ్బతీస్తున్నారు అంటూ కేసులు ఫైల్ చేస్తూనే ఉన్నారు. కేసులు ఫైల్ చేయడమే కాదు, చాలాసార్లు రాజా సింగ్ని చంపేస్తామని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. అయితే ఇలాంటివన్నీ కూడా తాను పట్టించుకోనని, తాను ధర్మబద్ధంగా మాట్లాడుకుంటూ వెళ్తానని రాజా సింగ్ పలుమార్లు చెప్పుకుంటూ వచ్చారు. ఏదేమైనా మళ్ళొక్కసారి రాజా సింగ్ పై కేసు నమోదవడంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.